సో ప్రెజెంట్ నేను గీతా యూనివర్సిటీలో ఉన్న ఏ బ్లాక్ అయితే వచ్చేసాను, ఎక్కడైతే గర్ల్స్ హాస్టల్ అలొకేట్ చేశారో, అండ్ అది వచ్చేసి కల్పన చావ్లా అనే నేమింగ్ ఇచ్చారు. అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ రాసొచ్చి స్టడీస్ కంప్లీట్ అయ్యి వచ్చి కొంచెం హాస్టల్కి వచ్చారంటే వాళ్ళకు ఒక హోమ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. చూడొచ్చు మనం కూడా ఇక్కడ మొత్తము. ఒకసారి ఇక్కడే ఇంత బాగుంది అంటే లోపల ఎలా ఉంటుంది క్లెన్లీనెస్ అనేది ఒకసారి మనం వెళ్ళి చూసేద్దాం పదండి. సో ప్రెజెంట్ నేను లోపలికైతే వచ్చేసాను గర్ల్స్ హాస్టల్లోకి. ఇక్కడైతే మనకి సెక్యూరిటీ అయితే చాలా స్ట్రిక్ట్గానే కనిపిస్తోంది. వితౌట్ యాక్సెస్ ఎవరు లోపలికి వెళ్ళడానికి స్కోప్ లేదు. సో గర్ల్స్ అయితే చాలా సెక్యూరిటీ ఉంది ఇక్కడ క్యాంపస్లో. ఒకసారి మనం కూడా యాక్సెస్ తీసుకుని లోపలికి వెళ్ళి రూమ్స్ కూడా చూసేద్దాము. ఒకసారి एक बार యాక్సెస్ దీజిए. థ్యాంక్ యూ. సో ఒకసారి మనం రూమ్ కూడా వెళ్దాము. ఒకసారి రూమ్ చూద్దాం. స్టూడెంట్స్ రూమ్ ఎంత క్లీన్గా ఉంది, ఎన్ని షేరింగ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము పదండి. సో ఇదండి ఈ రూమ్ అయితే చూసేసాను కదా, గర్ల్స్ హాస్టల్లో షేరింగ్. యాక్చువల్లీ మనకి 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ ఉన్నాయి హాస్టల్స్లో, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ దాంట్లో. సో సేమ్ ఇవ్వండి గర్ల్స్ షేరింగ్, 3 షేరింగ్ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎవరిది వాళ్ళకి స్టడీ పర్పస్కి టేబుల్ అవ్వనివ్వండి, ఎవరిది వాళ్ళకి అల్మరాస్ అవ్వనివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉంది. సో ఇక్కడ చూస్తే క్లెన్లీనెస్ కూడా చాలా బాగుంది. ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హాస్టల్స్ని కూడా. సో పేరెంట్స్కి అయితే చాలా సేఫ్టీ వైజ్గా కూడా చాలా బాగుంది, అండ్ క్లెన్లీనెస్ వైజ్గా కూడా ఎవ్రీథింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గీతా యూనివర్సిటీలో. సో దిస్ ఈజ్ అబౌట్ గర్ల్స్ హాస్టల్. ఇక్కడైతే మనం చూసుకోవాలి పాయింట్స్ ఏంటంటే క్లెన్లీనెస్ ఆబ్వియస్లీ ఉంది, అండ్ సెక్యూరిటీ కూడా మనకు ఉంది. సో పేరెంట్స్ ఎవరైనా సరే విత్ ఫుల్ ట్రస్ట్ హ్యాపీగా జాయిన్ చేయొచ్చు. చూస్తున్నాం కదా, దిస్ ఈజ్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఇది రూమ్స్. సో మనం బాయ్స్ హాస్టల్లో కూడా చూసేద్దాం ఎలా ఉన్నాయి రూమ్స్ అనేది పదండి. సో మనం గర్ల్స్ హాస్టల్ చూసాము, అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నీ చూసాము, అండ్ సరౌండింగ్స్ కూడా చూసాం కదా వాళ్ళకి ఎలాంటి అట్మాస్ఫియర్ ఉందనేది. ఇప్పుడు ప్రెజెంట్ నేను బాయ్స్ హాస్టల్ దగ్గరకు వచ్చేసాను. మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు GHIలో G&H బాయ్స్ హాస్టల్స్ అండ్ ఐలో వచ్చేసి గెస్ట్ రూమ్స్ ఉన్నాయని విన్నాం కదా. సో ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడు నేను జీ బ్లాక్లో ఉన్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలాంటి క్లెన్లీనెస్ ఉంది పిల్లలకి, అండ్ టైమింగ్స్ ఏంటి, ముఖ్యంగా బాయ్స్ బయటికి వచ్చే టైమింగ్స్ ఏంటి, హాస్టల్ లోపలికి వచ్చాక ఎండింగ్ టైమింగ్స్ ఏంటి, డీటెయిల్స్ అని తెలుసుకుందాం పదండి. సో నేనైతే బాయ్స్ హాస్టల్ లోపలికి వచ్చేసాను. ఇక్కడ నాకు క్వైట్ లెఫ్ట్ సైడ్లో చూస్తే యాంటీ ర్యాగింగ్ కింద ర్యాగింగ్ ఈజ్ క్రైమ్ అనే బోర్డు ఉంది. సో ఏంటంటే పిల్లలకి గర్ల్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. గర్ల్స్ని మనం సేఫ్గా చూడాలి అండ్ వాళ్ళు కూడా సేఫ్టీతో ఉండాలి. సో ఇలాంటి ర్యాగింగ్ యాక్టివిటీస్ చేయకూడదు అని అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు స్టూడెంట్స్లో, అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఐడియా అనే చెప్పొచ్చు. అండ్ సరే ఇప్పుడు మనం రూమ్స్లోకి వెళ్ళి చూసేద్దాం. రూమ్స్ క్లెన్లీనెస్ ఎలా ఉంది, అండ్ వాష్రూమ్స్ కానివ్వండి, అండ్ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి. సో చూసారు కదా, ఇదైతే రూమ్ అండి, బాయ్స్ హాస్టల్కి సంబంధించిన 3 షేరింగ్ రూమ్. జనరల్గా మనకి యాజ్ వి నో 2, 3, 4 షేరింగ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ కూడా 3 షేరింగ్ ఉంది. ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్టడీ టైంని స్పెండ్ చేసుకోవడానికి స్టడీ టేబుల్స్ ఇండివిజువల్గా ఉన్నాయి, ఎవరి వాళ్ళకి ర్యాక్స్ సపరేట్గా ఉన్నాయి, బుక్ షెల్ఫ్స్ సపరేట్గా ఉన్నాయి. సో కంప్లీట్లీ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది, అండ్ క్లెన్లీనెస్ కూడా మనకి డైరెక్ట్ కనిపిస్తుంది చూస్తే. అండ్ వాష్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి మనకి, అండ్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నిజంగా ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేస్తున్నారు గీతా యూనివర్సిటీ వాళ్ళు. వాష్రూమ్స్ క్లెన్లీనెస్ అవ్వనివ్వండి, మెయింటెనెన్స్ అవ్వనివ్వండి. సో వన్స్ ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళకి హోమ్ సిక్ అనే ఫీలింగ్ లేకుండా అటు పేరెంట్స్కి అట్ ద సేమ్ టైం ఇటు స్టూడెంట్స్కి ఒక భరోసా అనేది క్రియేట్ చేస్తున్నారు గీతా యూనివర్సిటీ వాళ్ళు. సో మీరు కూడా ఒకసారి చూసేయండి, నేను చెప్పిన దాంట్లో మీకు కనిపిస్తుంది క్లియర్గా. సో ఎవ్రీథింగ్ వాజ్ షేరింగ్ ఈక్వల్గా ఉంది, బాగుంది రూమ్ అంతా కూడా. సో ప్రెజెంట్ నేనైతే గీతా యూనివర్సిటీలో ఉన్న మెస్ దగ్గరకు వచ్చేసాను. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళి అసలు ఫుడ్ ఎలా ఉంది, అండ్ పిల్లలు కూడా ఆల్రెడీ వచ్చి దే ఆర్ హ్యావింగ్ దేర్ లంచ్. ఒకసారి మనం కూడా వెళ్ళి చూసేద్దాం పదండి. సో ప్రెజెంట్ నేనైతే మెస్ లోపలికి అయితే వచ్చేసాను. పిల్లలు కూడా చక్కగా లంచ్ టైంకి లంచ్ అయితే చేస్తున్నారు. సో ప్రెజెంట్ ఇక్కడ నాకు ఒక అమ్మాయి ఉంది, తనతో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఫుడ్ కానివ్వండి, హైజీన్ కానివ్వండి, మేము చెప్పిన దానికన్నా ఒక స్టూడెంట్గా ఇఫ్ షీ గివ్స్ ద టెస్టిమోనీ చాలా ఇంకా ట్రస్ట్ ఉంటుంది. ఒకసారి తనతోనే మాట్లాడదాము. హాయ్. Hi, యువర్ గుడ్ నేమ్? Navinta. యు ఆర్ ఫ్రమ్? I'm from Jammu.
Jammu. You're from Jammu. Okay. So just let me know how is the overall university for Yogita University? यूनिवर्सिटी तो बहुत अच्छी है, इसका इन्वायरमेंट भी बहुत अच्छा है। मतलब काफ़ी सारे इवेंट्स होते हैं यहाँ पे, पढ़ाई भी बहुत अच्छी है। Okay. और मेस की बात करें तो खाना भी बहुत अच्छा है। बहुत अच्छा रहता है. So like how the menu would be? आपको चूज करने का कुछ पॉसिबिलिटी मिलेगा? हाँ, अगर हम कुछ चेंजेस करना चाहते हैं तो हम बात करके चेंज कर सकते हैं। ओके. सो ओवरऑल एकेडमिक्स वाइज कैसा है? बहुत अच्छी है। बहुत अच्छा है. सो यू आर फ्रॉम लाइक विच स्ट्रीम, विच डिपार्टमेंट? बीटेक। बीटेक CSE. सो हाउ वाज दैट एक्चुअली? मतलब काफ़ी अच्छा है यहाँ पे, स्टडीज़ का बहुत अच्छा है, टीचर्स भी बहुत अच्छे हैं, फ्रेंडली है, और कोई भी डाउट हो तो पूछो तो वन ऑन वन सेशंस होता है. सो लेट मी नो लाइक सिक्योरिटी, बिकॉज आप लड़की है, घर से दूर भेजना बोले तो पेरेंट्स को भी थोड़ा मुश्किल रहेगा. सिक्योरिटी यहाँ पे बहुत अच्छी है। Okay. काफ़ी अच्छी यहाँ पे बात, मतलब वार्डन भी मैम बहुत अच्छी है, हमारी सेफ्टी का बहुत ध्यान है। आपका हॉस्टल टाइमिंग्स इन एंड आउट कब रहता है? हमारा मतलब 6:30 से पहले एंट्री करनी होती है। Okay. और टाइम 9 o'clock उसके बाद जाते हैं। कुछ आप 10 o'clock के बीच में, नाइट 10 o'clock के बीच में लाइब्रेरी को जाना है, कुछ डाउट है, 9 कुछ o'clock तक हम बस बाहर रह सकते हैं, उसके बाद हमें 9 अंदर o'clock रहना है. ओके ओके. सो ओवरऑल यू आर हैप्पी विद द यूनिवर्सिटी. सो व्हाट्स योर सजेशन फॉर द स्टूडेंट्स हु आर कमिंग इन दिस एकेडमिक ईयर? हाँ, मैं तो यही सजेस्ट करूँगी कि काफ़ी अच्छी है, आप यहाँ पे आ सकते हो, बहुत एक बार ट्राई करो यूनिवर्सिटी में आके, अगर आपको अच्छा लगे तो। वैसे तो ओवरऑल बहुत अच्छी है। వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. చూసారు కదా, అసలు స్టూడెంట్ అయితే ఎంతో ట్రస్ట్తో చెప్పారు. ఫుడ్ అవ్వనివ్వండి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అవ్వనివ్వండి, అండ్ హాస్టల్ టైమింగ్స్. సో పేరెంట్స్కి అయితే డైరెక్ట్ యూ కెన్ జాయిన్ యువర్ కిడ్ అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ మెస్. ఒకసారి మీరు కూడా మెస్ అంతా చూసేసేయండి. సో ఇప్పుడు మనం మెస్ చూసాము, తినడం చూసాం కదా. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకునే మెజర్స్ ఏంటి, అంటే సేఫ్టీ ఎలా యూజ్ చేస్తున్నారు, నీట్గా క్లెన్లీనెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూసేద్దాం పదండి. సో కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ప్రిపరేషన్ అంతా జరుగుతుంది. అండ్ చూడండి ఎంత జాగ్రత్తగా వాళ్ళు హ్యాండ్స్ కఫ్స్ కానివ్వండి, చాలా నీట్గా ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ స్టూడెంట్ హెల్త్ కోసం అని చెప్పి ఎంత నీట్గా చేస్తున్నారు ఎవ్రీథింగ్. సో ఇటు చూస్తే మనకి సర్వింగ్ సెక్షన్, ఇదంతా ఇటు అరేంజ్ చేశారు. సో ఏదైనా కావాలన్నా కూడా ఇక్కడ సర్వ్ చేస్తారు, అండ్ ఇక్కడ మొత్తం ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఇక చూసాం కదా, ఇది ఓవర్ వ్యూ ఆఫ్ మెస్. ఇప్పుడు పేరెంట్స్ ఏదైనా ఆలోచించేది మంచి ఫుడ్ కావాలి, పిల్లలకి హెల్త్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలని. సో మనం సెక్యూరిటీ ఎలాగో చూసేసాము అక్కడ, అండ్ ఫుడ్ సంగతి కూడా మనం చూసాము, వాళ్ళు చేసే మెథడ్స్ ఎలా ఉన్నాయి, తీసుకునే ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి. సో పేరెంట్స్ కూడా హ్యాపీగా ట్రస్ట్ పెట్టుకొని మన యూనివర్సిటీలో స్టూడెంట్స్ని జాయిన్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫుడ్ తినే టైంలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం దేవర్ ప్లేయింగ్ క్రికెట్ మ్యాచ్ కూడా ప్లే చేస్తున్నారు. సో ఓవరాల్గా మెస్ అయితే చాలా హైజీనిక్ అండ్ క్లీన్గా ఉందని చెప్పచ్చు. సో పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్, హాలిస్టిక్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఒక స్టడీసే కాదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి యూనివర్సిటీస్. సో మన గీతా యూనివర్సిటీలో చూసుకుంటే గ్రౌండ్ ఉంది, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్కి నియర్లీ 5 acres ఆఫ్ క్రికెట్ ప్లేసే ఉంది. ఒకసారి అది కూడా చూసేద్దాం మనం. వాలీబాల్ స్పేస్ ఎక్కడుంది, ఫుట్బాల్ ఎక్కడుంది, అండ్ క్రికెట్ స్టేడియం ఎలా ఉందని ఒకసారి చూసేద్దాం పదండి. సో నేనైతే క్రికెట్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఎక్కడైతే మనం 5 acres అప్రాక్సిమేట్గా క్రికెట్కే కేటాయించారని చూసాము. సో ఇది చూసుకుంటే ఇదంతా కూడా క్రికెట్ మినీ స్టేడియం అని చెప్పుకోవాలి పిల్లల కోసము. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ క్రికెట్ని కూడా వాళ్ళు ఆడుతూ ఉండేటట్టుగా. సో ఇదంతా కూడా క్రికెట్కి సంబంధించిన కోర్ట్. సో ఇదండి. సో హాలిస్టిక్ డెవలప్మెంట్కి గేమ్స్ కూడా ఎంతో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించి క్రికెట్కి వీళ్ళు ఎంత స్పెసిఫిక్గా ఇచ్చారు, 5 acres ఆఫ్ ఏరియా కూడా ఇచ్చారు క్రికెట్ స్టేడియంగా. సో మనం చూస్తే అర్థమైపోతుంది ఎంత గ్రీనరీ ఉంది అండ్ ఆడుకోవడానికి ఎంత స్పేషియస్గా ఉందో. ఇప్పుడున్న దగ్గర చూస్తే మనకి ఇరుకిరుకు వల్ల పిల్లలు ఫిజికల్గా ఎక్కడా కూడా డెవలప్ అవ్వలేకపోతున్నారు. సో చూస్తే మనకి ఇంత పెద్ద ప్లేస్ ఇచ్చారు వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్కి, అండ్ అక్కడ చూస్తే మనకి నెట్స్ కూడా ఉన్నాయి, అక్కడ క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేసుకునేటట్టుగా ఉంది. అండ్ కంప్లీట్లీ కూడా చాలా గ్రీనరీ అండ్ పీస్ఫుల్గా కూడా ఉంది అట్మాస్ఫియర్ చూస్తే.
ఎడ్యుకేషన్కి ఇలాంటి అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా పీస్ఫుల్గా చదువుకుంటారు ఎంత దూరం ఉన్నా కూడా ఇంటి నుంచి. సో ఇదంతా కూడా క్రికెట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. సో ఇక చూసుకుంటే నెక్స్ట్ క్రికెట్ తర్వాత మనకి ఇక్కడ పక్కనే బాస్కెట్బాల్కి సంబంధించింది కూడా ఉంది కోర్ట్. సో ఒకసారి బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ వాలీబాల్ కోర్ట్ ఇవి కూడా చూపించేస్తాను మీకు. సో ఇదైతే కంప్లీట్లీ ఫర్ క్రికెట్ అనే చెప్పొచ్చు. ఒకసారి మనం వాలీబాల్ అండ్ బాస్కెట్బాల్ కూడా చూసేద్దాము. సో మనం ఇందాక క్రికెట్కి అలాట్ చేసిన ప్లేస్ అయితే చూసాం కదా ఎంత బాగుంది అనేది. ఇప్పుడు జస్ట్ మనం బాస్కెట్బాల్కి సంబంధించిన కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కూడా ఒకసారి చూసేద్దాము. అండ్ దీనికి కూడా చూడండి ఎంత నీట్గా దానికి డిజైన్ చేసి పెట్టారో పిల్లలు వచ్చి ఆడుకోవడానికి. యాజ్ వి నో ఫిజికల్గా కూడా బాస్కెట్బాల్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అది ఫిజికల్గా యాక్టివ్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి బాస్కెట్బాల్ కోర్ట్ గీతా యూనివర్సిటీలో. సో చూస్తే మనకి వీళ్ళు బాస్కెట్బాల్ అట్ ద సేమ్ టైం ఇదే కోర్ట్ని వాలీబాల్ కూడా యూజ్ చేసుకుంటారు. సో దీన్ని డ్యూయల్ యూస్కి కూడా చేసినట్టు అనిపిస్తుంది. ఒకసారి చూసేద్దాం మనం కూడా మొత్తం. సో ఇందాక మనం క్రికెట్ ప్లేస్ చూసాము అండ్ బాస్కెట్బాల్ చూసాం కదా. సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు స్పోర్ట్స్కి అలొకేట్ చేశారు. అండ్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంత ప్లేస్ని స్పోర్ట్స్కి ఇవ్వడం అనేది చాలా రేర్ కేసెస్లోనే చూస్తూ ఉంటాము. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది యూనివర్సిటీ వాళ్ళు స్టడీస్తో పాటు ఇట్లా ఫిజికల్ డెవలప్మెంట్కి కూడా ఎంతో స్కోప్ ఇస్తున్నారు పిల్లలకి. సో ఇదంతా కూడా స్పోర్ట్స్ ఏరియా. సో ఓవరాల్గా స్పోర్ట్స్కి వీళ్ళు ఇంత స్పేస్ అనేది అలొకేట్ చేశారు. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఒకసారి మీరు మొత్తం చూసేసేయండి. దిస్ ఈజ్ అబౌట్ స్పోర్ట్స్ అరీనా. ఇది జస్ట్ అవుట్డోర్ మాత్రమే. ఇంకా ఇండోర్లో ఉండాల్సిన బ్యాడ్మింటన్ కోర్ట్, జిమ్ ఇవన్నీ కూడా ఇంకా లోపల చాలా ఉన్నాయి చూడాల్సినవి. అవన్నీ కూడా చూసేద్దాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ దగ్గర ఉన్నాము. ఎక్కడైతే మనకి జిమ్ అండ్ పూల్, బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ ఇలా ఇండోర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు వీళ్ళు జిమ్ సెటప్ ఎలా ఉంది, ఫిజికల్ యాక్టివిటీకి వీళ్ళు ఇచ్చే ఎక్విప్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసేద్దాం పదండి. సో ప్రెజెంట్ నేనైతే టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ బ్లాక్లోకి అయితే వచ్చేసాను. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇండోర్ ఫిజికల్ యాక్టివిటీస్కి సంబంధించిన ప్లేస్ ఇది. సో ఇక్కడైతే టేబుల్ టెన్నిస్ అండ్ బిలియర్డ్స్ టేబుల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు అవి చూసేయచ్చు. సో గీతా యూనివర్సిటీలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన సెటప్ ఇదంతా. సో మనకి యాజ్ వి నో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనం చదివి ఉంటాము, స్ట్రెస్ రిలాక్సేషన్ కూడా అవుతూ ఉంటాం కదా, స్ట్రెస్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో స్టడీస్ అండ్ ఇటు ఫిజికల్ యాక్టివిటీ, గేమ్స్ ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి చాలా చాలా యూజ్ అవుతూ ఉంటాయి. సో గీతా యూనివర్సిటీ అదైతే ది బెస్ట్ ప్రొవైడ్ చేస్తుందనే చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ బిలియర్డ్స్ అండ్ టెన్నిస్. అండ్ ఇక్కడే మనకి జిమ్ కూడా ఉంది. సో జిమ్ కూడా మనం చూసుకుంటే ఇదే బ్లాక్లో మనకి జిమ్ కూడా ఉంది. సో ఇటువైపు ఉంది జిమ్ వచ్చేసి. ఒకసారి మనం ఆ జిమ్లోకి వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ ఎలా ఉంది అదేంటనేది చూసేద్దాం పదండి. సో నేనైతే జిమ్లోకి వచ్చేసానండి. ఇక్కడ ఎక్విప్మెంట్ చూస్తుంటే నిజంగా గీతా యూనివర్సిటీ వాళ్ళు ఒక లైవ్ ఎగ్జాంపులే ఇస్తున్నారు. అటు స్టడీస్ కానివ్వండి, ఇటు గేమ్స్ కానివ్వండి, అండ్ ఇప్పుడు ఫిజికల్గా కూడా ఎంతో స్ట్రాంగ్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంది గీతా యూనివర్సిటీలోకి వస్తే మళ్ళీ బయటికి వెళ్ళే పని లేదు అన్నట్టుగా వీళ్ళు చూపిస్తున్నారు. జిమ్ చూసారు కదా సెటప్ ఎంత బాగుందో. ఈ ఎక్విప్మెంట్ అవ్వనివ్వండి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ ఉంది. అండ్ మోటివేషనల్ కోట్స్ కూడా ఉన్నాయి, లైక్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని. నిజమే కదా, ఫస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. కాబట్టి మన పడే కష్టం మీద మనం బిలీవ్ చేస్తూ ఉండాలి కాబట్టి. సో ఇదంతా కూడా జిమ్ సెటప్ వచ్చింది. హార్డ్ వర్క్, డ్రీమ్ బిగ్, నిజంగా ఇలా చాలా మోటివేషనల్ కోట్స్ అయితే ఇచ్చారు. వెరీ నైస్ ఆఫ్ ఇట్. సో దీన్ని బట్టి ఏంటంటే పాజిటివిటీ కూడా స్టూడెంట్లో ఒక మంచి పాజిటివిటీ అనేది కూడా వస్తుంది. సో ఈ విషయంలో గీతా యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ అనే చెప్పచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ జిమ్ సెటప్. మనకి అంత స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ ఉన్నాయి, వెయిట్ లిఫ్టింగ్ ఉంది, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎక్విప్మెంట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే ఉంది. సో చూసారు కదా, ఇదండి గీతా యూనివర్సిటీకి సంబంధించి మొత్తం జిమ్ సెటప్, బిలియర్డ్స్ టేబుల్స్ కానివ్వండి, లైక్ టేబుల్ టెన్నిస్ కానివ్వండి, ఎవ్రీథింగ్. సో ఓవరాల్ ఇండోర్ సెటప్ అయితే ఇలా ఉంది గేమ్స్ది. ఇందాక బ్యాడ్మింటన్ కూడా చూసేసాం కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ద ఇండోర్ గేమ్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆఫ్ గీతా యూనివర్సిటీ. సో ప్రెజెంట్ ఇప్పుడు నేనైతే మన గీతా యూనివర్సిటీకి సంబంధించి అగ్రి ఫామ్లో ఉన్నాను. బికాజ్ మన గీతా యూనివర్సిటీ వాళ్ళు అగ్రికల్చర్కి సంబంధించిన కోర్సెస్ కూడా వాళ్ళ యూనివర్సిటీ కరికులంలో యాడ్ చేశారు కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే ఈ ఫామ్ కూడా ఇక్కడ ఉంది, గ్రీనరీ ఫామ్, అగ్రి ఫామ్. బికాజ్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి అగ్రికల్చర్ చేసినప్పుడు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఎందుకంటే ఏ పంట పండించాలి, ఏ వాటర్లో ఎంత డెన్సిటీలో ఏ పంట వేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి అగ్రికల్చర్లో. సో అలాంటి దానికోసం వాళ్ళకి ప్రాక్టికల్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఈ ఫామ్కి తీసుకొస్తారు. సో ఓవరాల్గా ఫామ్ అయితే ఇది.
ఇక్కడే మనకి మష్రూమ్ కల్టివేషన్ యూనిట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ బీ బ్రీడింగ్ కూడా ఉంది బ్యాక్ సైడ్. సో ఇక్కడ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి. సో ఎవ్రీడే వాళ్ళకు ఒక సెషన్ అయితే ఉంటుంది, ప్రాక్టికల్ సెషన్. ఇప్పుడు చూసుకుంటే మనకి అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ కూడా చాలా బూమ్ వచ్చింది కాబట్టి ప్రతి యూనివర్సిటీ కూడా ఈ అగ్రికల్చర్ని ఇంట్రడ్యూస్ చేయాలని చేస్తున్నారు కూడా. సో మేజర్లీ వీళ్ళ కీ పాయింట్స్ ఏంటి అంటే జస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్కి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది బీన్స్ పీ ఫీల్డ్ ఇదంతా కూడా. సో అటు సైడ్ ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ప్రాసెస్లో ఉన్నాయి వాళ్ళవి. ఈ R1 T1 ఇలాంటి రాసున్నాయి, R2 T3 అని ఇలా రాసున్నవి ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి అన్నమాట ఈ క్రాప్స్ అనేవి. సో ఇది అండ్ ఇంకా అక్కడ చూసుకుంటే మనకి పాలీ హౌస్ ఉంది. జనరల్లీ పాలీ హౌస్ అంటే ఏంటంటే మనకి వాటర్ యూసేజ్ అనేది తక్కువ ఉంటుంది ఆ క్రాప్స్కి. లోపల ఇప్పుడు ఎలాంటి క్రాప్స్ అంటే కొన్ని క్రాప్స్కి చాలా వాటర్ యూసేజ్ అనేది చాలా తక్కువ అవసరం పడతాయి. అలాంటి వాటికి ఆ కండిషన్స్లో ఇది అవుతూ ఉంటాయి. అక్కడ ఉంది పాలీ హౌస్. డే టు డే మనకి ఆర్గానిక్ వాటిపైన కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళు కూడా ఓన్లీ ఆర్గానిక్ మెథడాలజీస్ ఫాలో అవుతూ కాంపోస్ట్ని కూడా వాళ్ళు చేసుకునే మ్యానిక్యూర్ కాంపోస్ట్ని కూడా ఆర్గానిక్ వేలోనే చేసుకుంటూ వీటికి గ్రోత్ కోసం సపోర్ట్ చేసుకుంటూ చేస్తున్నారు ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా. సో అంతేకాకుండా ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా చూసేద్దాం ఆ పాలీ హౌస్ని. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను పాలీ హౌస్లోకి వచ్చేసాను. యాక్చువల్లీ పాలీ హౌస్ కాన్సెప్ట్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వాటర్, టెంపరేచర్, వెదర్ వీటన్నిటినీ కూడా కంట్రోల్డ్గా ఉంచుతుంది. అండ్ ఇది కొన్ని క్రాప్స్ ఏవైతే ఉంటాయో లైక్ బ్రోకలీ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, ఈ బ్రీడ్కి చెందినవి ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ వాటర్, ఎక్కువ టెంపరేచర్ ఇలా ఉన్నా కూడా మనకి ఫీల్డ్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. సో అలాంటి వాటికి అన్ని మోడరేట్గా ఉండాలి. సో ఈ పాలీ హౌస్ కాన్సెప్ట్లోనే ఇలాంటి వాటిని బ్రోకలీ కానీ ఇలాంటి వాటిని పండించడం కుదురుతుంది. అప్పుడు ఏంటంటే ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది. సో మన గీతా యూనివర్సిటీ వాళ్ళు కంప్లీట్లీ పాలీ హౌస్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ పెట్టి పిల్లలకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రేపన్న రోజున ఇది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి క్రాప్స్ అనేవి వేస్తే బెనిఫిట్ అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈ రకంగా కూడా వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు ప్రాక్టికల్ వేలో. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ క్రాప్స్ అన్నీ కూడా పాలీ హౌస్ ఎఫెక్ట్ కిందనే క్రాప్స్ దీన్ని ఈల్డ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనకి టైం సేవింగ్, వాటర్ సేవింగ్, వెదర్, హ్యూమిడిటీ ఏవైనా సరే ఓవర్ అయినా కూడా క్రాప్స్ పాడవకుండా హెల్ప్ అవుతుంది కాన్సెప్ట్. సో ఒక్కసారి మీరు కూడా మొత్తం చూసేసేయండి ఈ కాన్సెప్ట్ అంతా. సో ఇక్కడ మనం చూస్తే చిన్న టొమాటోస్ కూడా కనిపిస్తున్నాయి. ఓన్లీ ఇక్కడ టొమాటో కనిపించింది. సో ఇది ఈ రకంగా దీన్ని గ్రో చేస్తున్నారు పైప్ లైన్స్లో పెట్టి. సో ఏంటంటే వాటర్ ఆటోమేటిక్గా ఇప్పుడు యాజ్ అ పర్సన్ కొంచెం టైం ఉండకపోవచ్చు వాటర్ వాళ్ళు పెట్టడానికి కానీ దేని ఇలాంటి వాటికి ఇట్లా ఆటోమేటెడ్ వాటర్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఏంటంటే వాటర్ పోసే పని లేకుండా దే కెన్ ఆపరేట్ ఎప్పుడు కూడా. సో అదే వాటర్ అనేది మనం ఇన్ టైంలో ఇవ్వలేకపోయిన సినారియోస్లో ఇలా పైప్ లైన్స్లో పెట్టి ఇది కూడా ఎలా ఈల్డ్ చేయాలి, టైమింగ్ ఎలా సేవ్ చేసుకోవాలి, రిసోర్సెస్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నారు ఇక్కడ ప్రాక్టికల్ వేలో. సో ఫైనలీ గీతా యూనివర్సిటీలో అగ్రిఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. మనకి ఒక పక్కన ప్రాక్టికల్ వేలో ఎలా ఆర్గానిక్గా ఫీల్డింగ్ అగ్రికల్చర్ అనేది చేయాలి అనే కాన్సెప్ట్స్ చూపిస్తూ పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కాంపోస్ట్ ఏదైతే చేస్తున్నారో అంటే ఎరువులు ఏదైతే ఉంటాయో మనకి గ్రోత్ బాగుండటానికి అలాంటి వాటిని కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. ఆర్గానిక్ వేలో కాంపోస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇక్కడే క్యాటిల్ కూడా ఉండడము, ఈ వెజిటేబుల్స్ కూడా ఇక్కడే పండడము. సో పేరెంట్స్కి ఇది ఒక భరోసా ఏంటి అంటే ఇక్కడి నుంచే వాళ్ళు ఫుడ్ ప్రిపరేషన్కి వెజిటేబుల్స్ అవనియండి అండ్ మిల్క్కి, కర్డ్కి ఇలాంటివన్నీ ఆర్గానిక్ వేలోనే తింటున్నారు. సో హెల్త్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి పేరెంట్స్కి ఎటైనా దూరం పంపించాలి అనుకున్నప్పుడు సో ఇక్కడైతే డ్యామ్ షూర్గా చెప్పొచ్చు ఇది బెస్ట్ పార్ట్ అనే చెప్పొచ్చు మనం ఇక్కడ గీతా యూనివర్సిటీలో. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్గానిక్ వే. సో మనం ఇదే అగ్రిఫామ్లో ప్రెజెంట్ మష్రూమ్ కల్టివేషన్ యూనిట్కి అయితే వచ్చాము. ఇప్పుడు మనం చూసుకుంటే మష్రూమ్ కల్టివేషను ఆ బిజినెస్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ఏ హౌస్ వైఫ్ అయినా కూడా ఏదైనా లీజర్ పర్సన్స్ కూడా వాళ్ళు మష్రూమ్
కల్టివేషన్ ప్రాసెస్ని వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ చేసుకుంటున్నారు. సో ఇదేంటంటే ఇది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిజినెస్ ఆపర్చునిటీ ఇప్పుడున్న స్టూడెంట్స్కి. వాళ్ళు రేపొద్దున బయటికి వెళ్ళినప్పుడు దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ ప్రిపరేషన్ అనమాట, ఈ మష్రూమ్స్ ఎట్లా కల్టివేట్ చేయాలనేది. సో ఇదంతా యూనిట్ అనమాట, మష్రూమ్ కల్టివేషన్ యూనిట్ ఇది. ఒకసారి మీరు చూసేసేయండి. సో ఈ మష్రూమ్ కల్టివేషన్కి రూమ్ అనేది క్లోజ్ ఉండడము, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సో దట్ ఆ కల్టివేషన్ అనేది బాగా ఉంటుంది మష్రూమ్స్కి. సో దాని మీద కూడా వీళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు గీతా యూనివర్సిటీలో, హౌ టు కల్టివేట్ మష్రూమ్ అనేది.